హలో ఎవ్రీవన్. సో మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి మేము వంటలు చేపించామన్నమాట. ఎక్కువ ఏం కాదు, ఓన్లీ 3 ఐటమ్స్ ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి పలావ్, మరొకటి మటన్ కర్రీ అండ్ ఇంకొకటి గోంగూర పచ్చడి. సో ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు కదా, ఈ 3 ఐటమ్స్ ఈ ఒక్క అంకులే చేశారు. సో ఎక్కడైనా కూడా ఇతను వస్తారంట, చేస్తారంట. వంటలు అయితే చాలా టేస్టీగా చాలా బాగా చేస్తున్నారు. ఓన్లీ 3 ఐటమ్స్ చూడండి. ఫస్ట్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చూద్దాం ఈ రీల్లో. సో ఫస్ట్ ఇంకా ఆనియన్సే వేశాడు. తర్వాత ఇది మటన్ కర్రీ. అల్బా చూడ్డానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ అంతకంటే డబల్గా ఉండింది ఫ్రెండ్స్. మాకైతే మస్తుగా నచ్చింది. అండ్ రైస్లోకి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాడు. ఈ అంకుల్ ఓన్లీ ఒకే ఒక పర్సన్ వచ్చాడు, అన్ని ఐటమ్స్ ఇతనే చేయగలరంట వితౌట్ ఎనీ సపోర్ట్. సో ఏదైతే వేరే లొకేషన్ నుంచి ఒకవేళ అతనికి ఏమైనా ఆర్డర్స్ వచ్చినా కూడా వేరే లొకేషన్స్కి కూడా వెళ్ళి వంట చేస్తాడంట ఫ్రెండ్స్. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ అంకుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. సో ఇప్పుడు రైస్ చేస్తున్నాడు, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దాన్ని మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడి కూడా వేసాడు అండ్ బాగా మిక్స్ చేస్తున్నాడు. తర్వాత మరి వాటర్ పోయటం, రైస్ అంతా చూడండి, వాటర్ బిందెతో ఫుల్గా వేసేసాడు. బాగుండింది ఫ్రెండ్స్, మంచిగా టేస్టీగా అయితే ఉన్నది. మీకు ఫైనల్లో తెలుస్తుంది, చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉండింటుంది అని. సో అంకుల్ అయితే బాగా వంట చేశాడు, మంచి వంటలో పట్టు ఉన్నవాడని చెప్పొచ్చు. టేస్ట్ అయితే మస్తుగా ఉండింది చూడండి. తర్వాత సాల్ట్ వేసాడు. సాల్ట్ అయిపోయిన తర్వాత రైస్ కొద్దిగా వాటర్ బాయిల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మటన్ కర్రీ ఉరికిందా లేదా చూడడానికి వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ ఇంకా వాటర్ బాయిల్ అవ్వలేదు. సో అలానే పెట్టారు, వెయిట్ చేస్తున్నాం. ఈ వంటలన్నీ అయిపోయేసరికి ఫ్రెండ్స్ ఒక 2.5 hours పట్టింది మొత్తం చేయడానికి. తక్కువ టైం అనే చెప్పొచ్చు కదా, అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవడం, వంట చేయడం అంత ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టం. రోజు చేసేవాళ్ళు, మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో అర్థం కాదు, కానీ రోజుకు ఒక వంట, ఒకటే కదా 2-3 పూటలకి 3 వంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అబ్బా. కానీ అలవాటు అయిపోతే వంట చేయడం అలవాటు ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఏంట్రా బాబు ఇది, ఎప్పుడు వంట, అదో ఏం చేయాలో అర్థం అవ్వదు, ఫుల్ హెడేక్ కదా. సో చూడండి ఇక్కడ మాకు కర్రీ, పలావ్, రైస్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి, వైట్ రైస్ లాగా ఫీల్ వస్తుంది కదా, బట్ ఇది పలావ్ చాలా బాగుండింది. అండ్ ఇంకా మటన్ రెడీ చేసుకున్నాము. చూడండి దీంట్లో పప్పెంకి వచ్చింది ఫ్రెండ్స్, నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. చూడండి టేస్ట్ మాత్రం మస్తుగా ఉంది, మీకు చూస్తూనే అర్థమైపోతుంటుంది ఎలా ఉంటుంది అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై వీడియో.